బిఏ పాస్ కాకపోతే మంచి ఉద్యోగానికి అప్లై చేయలేను. బిఏ పాస్ అయితే అమ్మా నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఇక నాకు ఉద్యోగం వచ్చిందంటే నేను ఎలాగైనా ఉద్యోగం చేసి తీరుతాను. కానీ అమ్మా నేను ఈ ఉద్యోగం నా కోసమే చేయను కదా, నీకు కూడా సహాయం చేస్తాను. నా అత్తగారు ఒంటరిగా ఇంటి పనులు బాధ్యతలన్నీ చూసుకుంటూ తన కోసం ఏమీ దాచుకోలేదు. నా జీతంలోంచి కొంత ఆమె చేతికి ఇవ్వగలుగుతాను. ఇంటి ఖర్చులకు కొంత పెట్టగలుగుతా. ఇంకా మా ఇంట్లోని పిల్లల కోసం కూడా ఎప్పటి నుంచో ఏదైనా చేయాలనుకున్నాను. వీలైతే వాళ్ళ కోరికలు తీర్చగలుగుతానమ్మా. అందరికీ ఏదైనా చేయాలనుకోవడం తప్ప అమ్మా? దీన్నే అంటారు తినడానికి తిండి లేదు కానీ ఆశలు ఆకాశంలో. తల్లి ఇదంత ఈజీ కాదు. ఇంకా నువ్వేమో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు కాకుండా ఉద్యోగానికి వెళ్తున్నట్టే చేస్తున్నావు. ఆహానా, ప్రతి సంవత్సరం ఎంతమంది మంచి మార్కులతో బిఏ పాస్ అవుతున్నారో తెలుసా? కానీ వాళ్ళకంత ఈజీగా జాబ్స్ రావు. ఉద్యోగం కోసం వాళ్ళు ఊరూరా తిరగాలి. ఆ విషయం నీకు తెలుసా? నేను చదువుకుని జాబ్ చేయడం మీకే ఇష్టం లేనట్లుంది. అమ్మా మీకు ఇష్టం ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. కనీసం మీరైనా కొంచెం నమ్మండి నన్ను. ఇంకా నాకు నమ్మకాన్ని ఇచ్చేవారు. నేను అబద్ధపు ఆశలతో బ్రతకను, అలాగని ఎవరికి అబద్ధపు ఆశలు కూడా పెట్టను. నువ్వెళ్ళు, లేట్ అవుతుంది. అమ్మా నన్నెందుకు ఇలా తిడుతున్నావు? నేను మీ సొంత కూతుర్నే కదా. నా చదువు నాన్నగారి కోరికే కదా. ఇంకా ఈ రోజు నాకు అవకాశం దొరికిందమ్మా. ఈ ఎగ్జామ్ నేను నాన్నకిచ్చిన మాట నిజం చేయడానికి రాస్తున్నాను. అనుకున్నాను మీరు కొంచెం ధైర్యం చెప్తారని. నేను ఎన్ని కష్టాలతో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానో చూసి కూడా, కానీ ధైర్యం చెప్పడం దూరం. మీరు ఇలా చేస్తుంటే నా ధైర్యం కూడా తగ్గిపోతుంది. మరి నేను ఇంకేం చేయాలి చెప్పు? నీ పెళ్ళైనప్పటి నుంచి ఆహానా నేను ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాను. నా ఆహానా తన అత్తింట్లో ప్రశాంతంగా కాపురం చేసుకోవాలని. కానీ నేను నిన్ను వాళ్ళ ముందు ఎంత పొగిడినా నా కూతురు గుణవంతురాలు, మంచిది, ఇంటి పన్ను చూసుకోగలదు వగైరా వగైరా అనే. కానీ నిజానికి నువ్వు అలా లేవు కదా. ఏంటమ్మా మీరు నాకు ఇంతవరకు ఇలా చెప్పనే లేదుగా. ఇది గర్వపడే విషయం కాదు కదా ఆహనా. ఎగ్జామ్ అనే ఈ కొత్త నాటకం ఆడుతున్నావు చూడు. నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా నీ నిజం పట్టుబడితే నాకెంత అవమానం జరుగుతుందో అని? ఒకవేళ నీ అత్తగారింటి వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తే నేను వాళ్ళకేం చెప్పాలి? నా కూతురు నా మాట అస్సలు వినదు అని నేను నిజం చెప్పలేను కదా. వాళ్ళు నన్నేమనుకుంటారు? నేనెలాంటి తల్లిననేగా. ఆహనా వాళ్ళకి మొహం చూపించగలనా? అమ్మా ఇక మీ మాటలేవి వినాలి అనుకోవటం లేదు ప్లీజ్. మీ మాటలు వింటే నా జీవితంలో ఏమీ జరగదు. నాకొక్కటే ఉపయోగం ఉంది, మీరున్నారు కనుక. మీతో పాటు ఇక్కడే ఉండి నా ఎగ్జామ్ రాయగలను అంతే. సడన్గా ఇల్లు అయితే వెతుక్కోలేను కదా. మీరు నా సొంత తల్లి. నేను ఇక్కడికి వచ్చి ఎందుకు ఉండకూడదు? ప్లీజ్ నాకు ఈ సాయం చేయండి అమ్మా. ఇక మీరు చెప్పినా నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దీంతో పెద్ద మాటలు చెప్పించడం వరకే అయిందా అమ్మా? సరే ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఇవ్వండి. రుకున్, నువ్వు ఈరోజు బిజీనా? అదేం లేదు పెద్దమ్మ, నేనేదో చెప్పండి, మీకేదైనా పని ఉందా? నేనేమంటున్నానంటే నిన్న చిన్న కోడలు రాలేదు. ఇంకా ఈ రోజు నుంచి బిఏ పరీక్షలు స్టార్ట్ అని ఇవాల్టి పేపర్లో వచ్చింది. అందుకే నాకు అనిపిస్తోంది తను అక్కడికి పరీక్ష కోసమే వెళ్ళింది. పక్కింటి బామ్మ కథేగా చెప్పింది. అంతా అబద్ధంలా ఉంది. సరే విను, ఇది నువ్వు ఇప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకు. నీకు నాకు మధ్య ఉండనివ్వు. నువ్వు నాతో పాటు రా. పెద్దమ్మ ఒక మాట చెప్పునా? చిన్న వదిన ఎగ్జామ్ రాస్తుంటే ప్లీజ్ మీరు తను ఆపకండి. లేదు, అలా ఎలా ఒప్పుకుంటాను? నన్ను ఇంత మోసం చేసి అబద్ధం చెప్పి పరీక్ష రాయడానికి వెళ్ళిపోయింది. నీకు తెలుసా ఈ విషయం గురించి? లేదు పెద్దమ్మ, నాకు దీని గురించి తెలియదు. మీరు చెబితే సడన్ గా నా బుర్రలోకి వచ్చింది. పెద్దమ్మ తను ఎగ్జామ్ రాస్తున్నా సరే అది నేరమేమీ కాదుగా. కాదు, ఇది చాలా తప్పు మాట. ఇంత పెద్ద అబద్ధం చెప్పెళ్ళింది. చిన్న పెళ్లి టైంలో అతనికి అతని ఇంటి వాళ్ళకి మనం చెప్పామా లేదా? పెళ్లి తర్వాత చదువు ఆపేయాలి, పరీక్షలేమీ ఉండవని. అప్పుడు ఆ మాటకు ఎందుకు ఒప్పుకొని రాజీ పడ్డారు?
పెద్దమ్మ అది వాళ్ళు ఆ టైంలో ఒత్తిడి వల్ల ఒప్పుకుని ఉండొచ్చుగా. అయినా అహానా వాళ్ళమ్మ పరాయి ఇంట్లో ఉంటారు, అక్కడ వాళ్ళ మాట ఎవరు వింటారు? పెద్దమ్మ మీరు పాత వాటిని ఎందుకు పట్టుకున్నారు? ఇప్పుడు చూడండి మీ చిన్న కోడలు ఎంత మంచి మనసున్నదో. మీ మాట కోసం జన్మాష్టమి రోజున తన మెగలు తాకట్టు పెట్టడానికి కూడా ఆలోచించలేదు. మీరే చెప్పండి, మీకింత చేసేవారా? ఏమనుకుంటున్నావురా? ఆ కొంచెం డబ్బుతో తను నన్ను కొన్నాదా? లేదు పెద్దమ్మ, నా ఉద్దేశం అది కాదు. నేనేమంటున్నానంటే ఏ మనిషినైనా అర్థం చేసుకోవాలనుకుంటే గనక వాళ్ళు చేసిన అన్ని తప్పులు పక్కన పెట్టి మంచినే చూడాలి. పెద్దమ్మ ఆమెను ఎగ్జామ్ రాయకుండా ఆపకండి ప్లీజ్. లేదు, ఇదంతా అసాధ్యం. నా ఇంట్లో ఉండాలంటే కనుక ఇవేవి అస్సలు కుదరవు, చెప్తున్నా అంటుకుని. నేను కనుక ఆమెను పరీక్ష రాస్తూ పట్టుకున్నానంటే ఆమె రాతలో చాలా బాధలు రాసి పెట్టున్నట్లే. పెద్దమ్మ అహానాన్ని ఎలా పట్టుకుంటారు? మీకు చెప్పి వెళ్ళలేదు కదా తను. అరే అందుకే ఇద్దరం కలిసి వెళ్ళి ఒకసారి చూసొద్దామని చెప్తున్నాను. పద. కానీ ఎక్కడికి వెళ్ళాలి? పరీక్షలు ఎక్కడవుతున్నాయో అక్కడికి. నా కళ్ళతో తనను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ తన పక్కింటి బామ్మ దగ్గరే ఉందంటుంది. అరే ఇదే చెప్పెళ్ళింది ఇక్కడి నుంచి. ఆమె నిజంగానే బామ్మ ఇంట్లో ఉందో లేదో మనం వెళ్ళి తెలుసుకోలేం కదా. మనని మోసం చేసిందని తెలుస్తుంది. ఇక నేరుగా ఆమె పరీక్షలు అవుతున్న దగ్గరికి పోదాం. అమ్మా ఆశీర్వదించమ్మా, ఇంకా ఎగ్జామ్ బాగా రాసి రమ్మని. బాగా రాసాక 2 సార్లు ఆన్సర్లు చెక్ చేసుకోమని చెప్పమ్మా ప్లీజ్. ఎగ్జామ్ ఇలా రాయాలి అహానా? జీవితంలో మళ్ళీ ఎగ్జామ్ రాయాలనే ఆలోచన నీకు రాకూడదు. అమ్మా నీకొక్క ప్రశ్న జవాబు కూడా గుర్తు రాకూడదు. నీకెలా అనిపించాలంటే ఇంక చాలు, ఇప్పుడే ఇవన్నీ ఆపేయాలని. బిఏ ఫెయిల్ అయ్యే కంటే ఎగ్జామ్ ఇవ్వకు. నేను ఈ ఆశీర్వాదం ఎప్పటికీ మర్చిపోను. చూద్దాం నాకేమవుతుందో. వస్తాను. నా ఒక్కగానొక్క కూతురు. వాళ్ళ నాన్నకి ఎంత కోరిక ఉండేదో కదా చదువుకుని జీవితంలో ఏదైనా సాధించాలని. కానీ ఈరోజు నా సొంత బిడ్డతోనే ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. దాని బుర్ర నుంచి ఎగ్జామ్ రాయాలనే పిచ్చి వదిలిపోవాలని. ఆనా తల్లి, నన్ను తప్పుగా అనుకోకు. నేను నీ తల్లిని. ఎప్పుడూ నీకు చెడు జరగాలని కోరుకోను. ఇప్పుడు పరిస్థితుల వల్ల నేను నిన్నిలా తిట్టాల్సి వస్తుంది. కానీ నువ్వు నా మాటలు మనసు తీసుకోకు తల్లి. ఆనం, నా బాగా తెలుసు నువ్వు బాగా ఎగ్జామ్ రాస్తావని, ఇంకా నువ్వు పాస్ కూడా అవుతావని నా పూర్తి నమ్మకం ఉంది తల్లి. దేవుడా, నా బిడ్డ ప్రతి కోరిక నెరవేర్చు. పెద్దమ్మ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ మధ్యలో మనల్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి రానివ్వరు. కనీసం వాళ్ళు ఈ పేరున్న అమ్మాయి పరీక్షకి వచ్చిందా లేదా అనేనా చెప్పగలరు కదా. లేదు పెద్దమ్మ, అది చెప్పడం కష్టమే. కానీ మీరు అంత పట్టుబడితే సరే, లంచ్ బ్రేక్లో అందరూ బయటకు వచ్చినప్పుడు ఆమె అక్కడే ఉంటే అప్పుడు మనకు కనిపించవచ్చు. పెద్దమ్మ నిజం చెప్పండి, ఎగ్జామ్ మధ్యలో తను మీకు కనిపిస్తే ఆమె లాక్కొని ఇంటికి తీసుకొచ్చేస్తారా? అరే లేదు, నేను కేవలం ఆ అమ్మాయి ఎంత సత్యవంతరాలో చూడటానికి వెళ్తున్నాను. అరే మనతో అబద్ధం చెప్పి వెళ్ళింది. ఒకవేళ ఆమెను నేను అక్కడ చూశానంటే ఆమెతో ఒక్క మాట స్పష్టంగా చెప్పేస్తాను, మా ఇంట్లో ఇవన్నీ కుదరవని. పెద్దమ్మ ఐఎమ్ సారీ, మీరు ఇదే చెప్పాలి. ఇలాగే చేయాలనుకుంటే నేను మీతో కాలేజీకి రాలేను. సరేలే, నువ్వు రాకపోతే నేను ఒంటరిగానే వెళ్తాను.
వెతికి వెతికి ఎలాగోలా తెలుసుకుంటాను. పేరు అది నాకు తెలుసులే, వదిలే. పెద్దమ్మ మీరెందుకు? ఎందుకేంటి? నేనేమి వినంతుకు, నేను చెప్తున్నాను విను, దీన్ని పొడిగించకు. పెద్దమ్మ నేనేమి మాట్లాడను. మీకు నాదో రిక్వెస్ట్, అహానాను ఎగ్జామ్ రాయనివ్వండి ప్లీజ్. నేను చెప్పాను కదా, నువ్వు లోపలికి వెళ్ళి చూసిరా, నేను బయటే ఉంటాను. ఇందులో పెద్ద విషయం లేదు కదా. ఇంకా లేట్ వద్దు, దారిలో ఏదైనా తినేయి. ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా లేట్ అవుతుంది. పెద్దమ్మ మీరు నన్ను దారిలో ఏదైనా తినమంటున్నారా? పెద్దమ్మ అమ్మ నిజం చెప్పింది, మీరు బాగా మారిపోయారు. అరే పిచ్చోడా, నేను బాక్స్లో ఇంటి భోజనం తీసుకెళ్తాను, దారిలో అది తినమని చెప్తున్నాను. పెద్దమ్మ ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు, చూసి రావడమే అయితే నేను ఒక్కడనే వెళ్ళి చూసి వస్తాను కదా. నాకు తెలుసు, నువ్వు ఒక్కడివే వెళ్ళి చూసి వస్తే ఆమె అక్కడ లేదని తేలిగ్గా చెప్పేస్తావు. కానీ నేను నీతో వస్తే నీకు సాకులు చెప్పే అవకాశం దొరకదు. అలాగే నేను ఒక కన్నేసి ఉంచుతాను. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటున్నాను. పెద్దమ్మ నిజంగా నేను మీకు ఏ అబద్ధం చెప్పను, ఏమి చూస్తానో అదే చెప్తాను. ప్లీజ్ పెద్దమ్మ మీరు అహానాను ఎగ్జామ్ రాయనివ్వండి, ఆపొద్దు. లేదు లేదు, ఇది అస్సలు కుదరదు. అరే ఇంత మండు టెండలో ఇన్ని కష్టాలు పడి అక్కడికి వెళ్తున్నానంటే నేను ఊరికే వెళ్తున్నానా? ఒక విషయం టుకొను, ఆమెని ఈ ఇంటి పద్ధతులు నియమాలతో ఆడుకోనివ్వను నేను. చూస్తూ ఉండు. ఒక పని చెయ్యి, నువ్వు త్వరగా బట్టలు మార్చుకో, నేను తయారవుతాను. పద. కానీ పెద్దమ్మ. అదే చెప్పానుగా, బట్టలు వేసుకుని రెడీ అవ్వు. పద, ఆలస్యం చేయకు. పెద్దమ్మ ఆహనా, అంతా ఓకే కదా? హా మ్యామ్, అంతా ఓకే. బాగా చదివావు కదా? యాక్చువల్లీ మ్యామ్, నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. ఏమైంది? క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయా? లేదు మ్యామ్, చదివిన వాటిలోనే వచ్చింది. బస్ ప్రతి ప్రశ్నకు జవాబు బాగా రాయడానికి ట్రై చేస్తాను. సరే అయితే అన్నీ బాగా రాయి. టిఫిన్ బ్రేక్లో మీ హస్బెండ్ వస్తున్నారు కదా? లేదు మ్యామ్, అది యాక్చువల్లీ ఆయన ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ ఉంది కదా, అందుకే ఆయన రాలేరు. మరి ఈ టిఫిన్ తెచ్చుకున్నావా? టిఫిన్ చేయడానికి టైమే లేదు, ఈరోజు ఆకలితో ఉండాల్సిందే. అవును మ్యామ్, తెచ్చుకున్నాను. అమ్మ టిఫిన్ చేసి ఇచ్చింది. ఆవిడ చేస్తారులే, ఎందుకంటే అమ్మే కదా. సరే అయితే బాగా ఎగ్జామ్ రాయి, భోజనం చేసేయి. అమ్మా, మీరు వంటింట్లో మీకేమైనా కావాలా? నేను ఇస్తాను. ఎందుకు? ఇది నా ఇల్లు కాదా? అన్నిటికీ నీ సాయం కావాలా? వంటగది నుండి వెళ్ళు. చూసి నడవలేవా? అదంతా వదిలే. ఏమైందని అంత కోపం? అమ్మా, కిచెన్లో ఎవరికో టిఫిన్ ప్యాక్ చేస్తున్నారు. నేను సాయం చేస్తానంటే నాపై అరిచారు. కోపం వచ్చుంటుందిలే. ఈరోజు ఆమె మూడు కాలుతున్న పెనంలా ఉంది. చాలా వేడిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు? అరే అహానా వాళ్ళే తనకి ఒక్క రాత్రే ఉండాలని చెప్పారు. రాత్రి అయిపోయింది, మధ్యాహ్నం వచ్చింది. కానీ మేడం ఎక్కడుందో మరి? అరే ఆమె రాదు కూడా. కానీ ఈ విషయం అమ్మకెవరు చెప్తారు? నాకైతే అంత ధైర్యం లేదు. మీకుందా? నువ్వే వెళ్ళి పిల్లి మెడలో గంట కట్టు. సరే. మీరేమన్నారు? నేం కట్టాలా? మీకు చాలా స్వార్థం వదిన. నేను అనకపోయినా ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తుందిలే. నేను అగాధంలో పడినా అది మీతోనే. పదండి, అగాధంలోకి పదండి. అమ్మా, మీరెవరి కోసమైనా ఏదైనా టిఫిన్ పంపిస్తున్నారా? లేదు లేదు వదినా, ఆమె తన చిన్న కోడల్ని ఎక్కువగా ప్రేమిస్తారుగా, అందుకే ఆమె కోసం ఏదైనా పంపిస్తున్నారేమో. ఏది చేసినా సరే ఆమెకు కూడా ఇవ్వాలనిపిస్తుందిగా. అవును కదా అత్తయ్య, మీరు ఆమె కోసమే తీసుకువెళ్తున్నారు కదా. ఎప్పుడు పిచ్చి వాళ్ళలా హిహి హాహా అంటారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు? నేను ఈ ఇంట్లో ఏది ప్రశాంతంగా చేసుకోలేను. ఎప్పుడు నా మీద నిఘా పెడతారు. రాటుకున్. పెద్దమ్మ పెద్దమ్మ మేము రెడీ. మనం ఎక్కడికి వెళ్ళేది ఎవరికి చెప్పొద్దు. పెద్దమ్మ మీరు టెన్షన్ పడకండి, నేను ఎవరికి ఏమీ చెప్పను. మీ మాటే శాసనం. రా. అమ్మా, మీరు మధ్యాహ్నము ఏమీ తినలేదు. ఎక్కడికైనా వెళ్తున్నారా?
ఇక్కడికే వెళ్తున్నాను. ఎక్కువగా హడావిడి చేయాల్సిన పని లేదు. ఈ ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు, భోజనం చేశారా లేదా, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు అన్నీ ఆపండి. ఇంత అతిగా రావా అవసరం లేదు నాకు. మీరు వెళ్ళి వంటింట్లో పని చేసుకోండి. పదరా టుకున్. స్టూడెంట్స్, మీరందరూ మీ ఆన్సర్ షీట్స్ ఇచ్చేయండి. బెల్ మోగబోతోంది. తర్వాతి పేపర్ గంట తర్వాత ఉంది కనుక అందరూ 15 నిమిషాలకు ముందే తమ సీట్లో కూర్చోవాలి. మీరు అటు నుంచి ఆన్సర్ షీట్లు కలెక్ట్ చేయండి, నేను ఇటు నుంచి చేస్తాను. టుకున్, పెద్దమ్మ భోజనం తెచ్చాను, కొంచెం తిను. పెద్దమ్మ అది తింటాను, కానీ నేనేమంటున్నానంటే దారిలో ఎక్కడైనా స్వీట్ షాప్ కనిపిస్తే స్వీట్లు తీసుకెళ్దాం, బాగుంటుంది. స్వీట్లు ఎవరికి? అదే మనం కాలేజీకి వెళ్తున్నాం కదా, మరి అహానా ఇక ముందు ఎగ్జామ్ రాయగలదో లేదో తెలియదు, కానీ ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది. ఇప్పుడు లంచ్ బ్రేక్కి పిల్లలందరూ బయటకు వస్తారు. ఆ పిల్లల కోసం వాళ్ళు టిఫిన్ తెచ్చుంటారు. ఆహా నా పాపం, ఆకలితో అందరూ తినడం చూస్తూ ఉండిపోతుంది. తనెంత బాధపడుతుంది. నీకు ఆమె మీద అంత బాధ ఉంటే ఇందులో కొంచెం తిని ఆమె కోసం కూడా కొంచెం ఉంచు. పెద్దమ్మ ఒకటి అడుగుతా, నిజం చెప్పండి, ఈ టిఫిన్ మీరు ఎవరికి తెచ్చారు? ఇది ఎలాంటి ప్రశ్న? నాకు తెలుసుగా నువ్వు నాతో పాటు ఇంత దూరం వస్తున్నావని, అందుకే నీ కోసమే తెచ్చాను. అవును, దారిలో లేట్ అయ్యి ఆకలి కూడా వేయొచ్చని నాకు తెలుసు. ఇంకా నేను ఇంటి నుండి తిండి తేకపోతే నువ్వు దారిలో డబ్బులు తగలేయడం స్టార్ట్ చేస్తావు. పెద్దమ్మ మీరు నిజంగా గొప్పవారు, మీకు దండం. సంతోషంగా ఉండు. ఎట్టుకున్, బెల్ మోగింది, విన్నావా? అవును పెద్దమ్మ, సౌండ్ వచ్చింది. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. నేను ఇక్కడుండే చూస్తాను. ఇక్కడి నుంచి కనిపిస్తుంది. నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు. వెళ్ళి చూడు. పెద్దమ్మ అది నీ ఎగ్జామ్ ఎలా అయింది? నా టెన్షన్ వల్ల నేనేం చేశానో తెలియలేదు. అంతా మంచి అవ్వాలి అనుకుంటున్నాను. ఇవన్నీ వదిలే, నీ టిఫిన్ ఏది? ఏమీ తినవా? అరే, అమ్మ టిఫిన్ చేసిస్తే నేను తినేసి వచ్చాను. ఎందుకంటే మధ్యాహ్నం తినాలని అనిపించలేదు. ఇంకా మధ్యాహ్నం తింటే నిద్ర వస్తుంది, అందుకే ఇంట్లో తినేసి వచ్చేసాను. ఆనా ఇది నా నుంచి దాక్కొని పరీక్ష రాయడానికి వచ్చినట్లుంది. తనని తాను తెలివైందనుకుంటోంది. మా ఇంటి కోడలు మొదటిసారి పరీక్షకు వచ్చింది. మా కోడలు పరీక్షకు వచ్చింది, ఇంకా నా ఇంటి నుంచి తనకి బాక్స్ రాకుండా ఉండదుగా. ఏ అమ్మాయి అయితే నా కోరిక తీర్చడానికి తన నగలు తాకట్టు పెట్టగలదో ఆమెను నేనెన్నటికీ పస్తులుంచలేను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, లేదంటే నా సంసారం బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఒక్కసారి చూడాలనుకున్నాను, చూశాను. పరీక్ష హాల్లో బాగా కనిపిస్తుంది. నేను బయట టుకున్ కోసం చూస్తాను. టుక్కునన్నా, మీరే క్రేన్ చేస్తున్నారు. నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావుగా, అందుకే చూద్దామని వచ్చాను. సారీ టుక్కునన్నా, దయచేసి కోప్పడొద్దు. నా దగ్గర వేరే దారి లేక ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి. కామ్ డౌన్, నువ్వు ఎగ్జామ్ రాయడం చాలా మంచి పని. తప్పు నువ్వేం చేయలేదు. నాకు నీపై చాలా గర్వంగా ఉంది. ఇదిగో భోజనం తీసుకొచ్చాను, తర్వాత ఎగ్జామ్కి ముందు తినేయి. టుక్కునన్నా, మీరు నా కోసం టిఫిన్ తీసుకొచ్చారా? నేను తీసుకురాలేదు, మీ ప్రియమైన అత్తయ్య గారే తీసుకొచ్చారు.
అమ్మొచ్చారా? ఎక్కడున్నారు? అహానా నాకు తెలియకూడదని ఆవిడ చాలా ప్రయత్నించారు. ఇంకా అటు ఇటు తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. కానీ నాకు స్లోగా అర్థమైంది ఆవిడ నీకు టిఫిన్ ఇవ్వటానికే వచ్చారని. అరే, నిన్ను వెతకటంలో ఇబ్బంది ఉండకూడదని నన్ను తోడుగా తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్పి ఎగ్జామ్ రాస్తున్నావో లేదో చూడటానికే వచ్చారని నాతో అన్నారు. పైకి మాత్రం చాలా నాటకాలు ఆడుతున్నారు, కానీ లోపల విషయం వేరే ఉంది. విను, పెద్దమ్మ తిడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు, నువ్వు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉండు. కానీ ఎగ్జామ్ రాయి, తీసుకొని తిను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అరే, ఇందులో ఏడవటానికి ఏమీ లేదు. పైగా ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎగ్జామ్ రాస్తున్నావుగా. కంగారేం వద్దులే. అహానా, నువ్వు తిన్నావా లేదా అని పెద్దమ్మ నన్ను అడుగుతుంది. నేను చెప్పాల్సి ఉంది కాబట్టి నువ్వు తినేయి. అమ్మ ఎక్కడున్నారు? వచ్చారు, బయటే ఉండి ఉంటారు. ఒకసారి నిన్ను చూడడానికి వచ్చారు. ఇక అప్పుడే నువ్వు ఆమెను కలవడానికి వెళ్ళొద్దు. అలా చేస్తే మొత్తం అంతా గందరగోళం అవుతుంది. నువ్వు నన్ను నమ్ము, ఏం కాదు. నా ఎగ్జామ్స్ అవ్వనివ్వండి అన్న. 4 రోజులు ఎగ్జామ్స్, 1 రోజు అయిపోయింది. ఇక ఈ 3 రోజులు అయిపోతే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకింకేమీ వద్దు. అహనా, నువ్వు అసలు కంగారు పడుకు, ఏమీ కాదు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎగ్జామ్ చాలా బాగా రాయి చాలు. నువ్వు ఇంకా చాలా పైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ టుకునన్న. సరే, నేను వెళ్తాను, పెద్దమ్మ చూస్తూ ఉంటారు.